చదవబడిన వాక్యం లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 26వ వచనం వరకు మనం చదువుకున్నాం. ప్రాముఖ్యమైన మాట, ప్రాముఖ్యమైన అద్భుతం ప్రభు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ప్రభు యొక్క రాజ్యము ఒక విభిన్నమైన రాజ్యం. ఒక గొప్ప నియంత, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఉన్న గొప్ప నియంత, ఆయన పేరు నెపోలియన్. ఆయన ఒక మాట అన్నాడు, ఏమనంటే, ఈ లోకంలో ఏ గొప్ప నాయకుడు కూడా క్రీస్తుతో పోల్చబడలేడు. ఎందుకంటే ఈ నెపోలియన్ అనే ఆయన అంటున్నాడు, నేను కానీ, కైసర్ కానీ, అలెగ్జాండర్ మహారాజు కానీ, ఈ లోకంలో మరే గొప్ప నాయకుడైనా తన రాజ్యాలు బలాత్కారముతో నడిపారు. ప్రజలను అణగద్రొక్కి, ప్రజలను బానిసలుగా చేసి మేము రాజ్యాలు కట్టాం. కానీ యేసు ఒక్కడే ప్రేమ మీద తన రాజ్యాన్ని కట్టాడు అన్నట్ట. దేని మీద కట్టాడు? యేసు యొక్క సామ్రాజ్యం ప్రేమ అనే పునాది మీద కట్టబడింది. ఆయన ఒక మాట అంటాడు, అందుకనే దాదాపు 2000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా యేసు అనబడిన గొప్ప నాయకుడి కొరకు ప్రాణం పెట్టేవారు కోట్లలో ఉన్నారు అన్నట. ఎంతమంది ఉన్నారు? కోట్లలో, 2000 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఎవరు కూడా యేసుతో పోల్చదగిన వారు లేరు ఈ లోకంలో. ఆయన చాలా విభిన్నమైన వాడు. గమనించండి, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యేసుని చాలామంది కలుసుకున్నారు. కలుసుకున్న వారిలో చాలా రకాలైన ప్రజలు ఉన్నారు. రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. గమనించండి, కొందరు పామరులు, కొందరు పండితులు, కొందరు సుంకరులు, కొందరు సమరయులు, కొందరు వ్యభిచారులు, ఇలాగా రకరకాల ప్రజలు ప్రభును కలుసుకోవడం అనేది మనము సువార్తల్లో చూస్తాం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు యేసుని కలుసుకున్న కొంతమందిని మనం చూడగలిగితే యేసు ఎలాంటి వాడనేది నీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, యేసు చుట్టూ ఉండడం ఎలాంటిదో, యేసు ఎలాంటి వ్యక్తో, యేసు జీవితాల్లో ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించాడో, ఎదుర్కొన్నాడో, ఆ సమస్యలతో ఎలా వ్యవహరించాడో మనము యేసుని ఎదుర్కొన్న చాలామంది, అంటే యేసుని కలుసుకున్న కొంతమంది జీవితాలు చూస్తే యేసు యొక్క వ్యక్తిత్వం అనేది మనకు అర్థమవుతుంది. యేసు యొక్క వ్యక్తిత్వం. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉండగా మన పని ఏమిటంటే యేసుని చూడడం, యేసుని తెలుసుకోవడం, యేసుని హత్తుకోవడం, యేసులో మనం నిలిచుండడం అనేది మన పని. విశ్వాసిగా మన పని అది. వేరే పని ఏమీ లేదు. ఎవరి గురించి చదువుకుంటాం? గమనించిన, ఒక డాక్టర్ శరీరంలో ఉన్న అవయవాల గురించి ఎలా చదువుకుంటాడో, ఒక వ్యవసాయ శాస్త్రవేత్త మొక్క గురించి ఎలాగైతే తెలుసుకునే విద్య చదువుకుంటాడో, క్రైస్తవుని విద్య ఏంటంటే యేసుని తెలుసుకోవడం. ఎవరిని ఎరుగుండుట? యేసుని ఎరుగుండుట. కాబట్టి అనేక మంది యేసుని కలుసుకున్న వారి చరిత్రలు చూస్తే యేసు యొక్క వ్యక్తిత్వం ఏంటో నీకు అర్థమవుతుంది. ఒకవేళ మనము యేసు సమకాలీన కాలంలో ఉంటే, సమకాలికులుగా ఉంటే, లేక ఆయన జీవించిన కాలంలో గలిలయలోనో, యెరూషలేములోనో, సమరయలోనో ఉంటే మనము యేసుని వెంబడించి దగ్గరికి వెళ్ళి చూడడానికి ఉండేదేమో. కానీ మనం ఆయన సమకాలీలము కాదు, ఆయన ఉన్న స్థలంలో ఉన్నవారం కూడా కాము. కాబట్టి గమనించండి, ఆయన కలుసుకునే చోటు ఏది ఇప్పుడు అంటే 4 సువార్తలు. యేసుని ఎక్కడ కలుసుకోగలం? 4 సువార్తికులు రాసిన సువార్తల్లో యేసుని చూడగలం. దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించండి, ఈరోజు యేసుని
మనము చూద్దాం. సాధారణ వ్యక్తులు, మనకు లాంటి సాధారణ వ్యక్తులు యేసుని కలుసుకున్నప్పుడు ఎలాంటి స్థితులు వారికి కలిగాయి, ఎలాంటి మేలు వారికి కలిగింది అనేది మనం చూడొచ్చు. ఈ దినము గమనించండి, రాబోయే కొన్ని వారాలు యేసుని కలుసుకున్న కొందరు వ్యక్తుల్ని చూడబోతున్నాం. 8 వారాల్లో 8 మందిని చూడబోతున్నాం. అది సంపూర్తిగా లూకా సువార్తలో నుండి. ఏ సువార్త? లూకా సువార్తకు పేరు ఉంది, ఏమిటంటే సాధారణ ప్రజల యొక్క సువార్త. సాధారణ ప్రజల యొక్క సువార్త. ఎందుకంటే కొంతమందిని లూకా ప్రస్తావించాడు, వారిని మిగతా ఏ సువార్తికుడు కూడా వారి కథలు రాయలే. ఉదాహరణకి గమనించండి, చెట్టుపైకి ఎక్కిన జక్కయ్య కథ లూకా ఒక్కడే రాశాడు. కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగిన పాపపు స్త్రీ కథ లూకా ఒక్కడే రాశాడు. దుఃఖముతో వెనక్కి వెళ్ళిపోయిన ధనవంతుడి కథ లూకా ఒక్కడే రాశాడు. ప్రభు యొక్క వస్త్రపు చెంగు తాకి స్వస్థత పొందిన రక్తస్రావ రోగి కథ లూకా ఒక్కడే రాశాడు. కాబట్టి లూకా సాధారణ వ్యక్తుల గురించిన కథలు చాలా స్పష్టంగా, యేసుని కలుసుకున్న వారి జీవితాలు ఎలాంటి మేళ్లు పొందుకున్నారో, ఎలాంటి అనుభవాలు ఉన్నాయో లూకా చాలా సరళీకృతంగా, చాలా సులువైన విధంగా, అందరూ అర్థం చేసుకునే విధముగా ఈ కథ ఈ లూకా గ్రంథం రాయడం మనం చూస్తాం. ఈ లూకా అనేవాడు ఒక వైద్యుడు. ఎవరు? వైద్యుడు. దేవుని బిడ్డలారా, వైద్యుడు చాలా నిజాన్ని ఎక్కువ చూస్తాడట. చూడండి, ఒక మందిరంలో ఒక యాజకుడి కట గమనించండి, దైవ సేవకుడు మనుష్యుల యొక్క ఉత్తమ స్థితిలో చూస్తాడట. ఎలాంటి స్థితిలో? ఈ లోకంలో నువ్వెంత ఎలాంటి వాడమైనా మందిరానికి వచ్చేటప్పటికి ఎలాగుంటా, నీ జీవితంలో కల్లా అతి మర్యాదగా గడిపే క్షణాలు ఎక్కడ? గుళ్ళో. చాలా మౌనంగా కూర్చునేది అక్కడ గుళ్ళో, చాలా గౌరవంగా కూర్చునేది అక్కడ. నీ ఉత్తమమైన నీ ప్రవర్తన ఎక్కడ చూడగలం? మళ్ళీ మీకు చెప్పకుండా మీ ఇంటి దగ్గరికి వచ్చి చూశాను అనుకోండి, పూర్తి రివర్స్లో కనబడచ్చు. కాబట్టి గమనించండి, ఒక మందిరంలో ఒక యాజకుడి దగ్గర వారి ఉత్తమ లక్షణం కనబడుతుందట, మళ్ళీ ఒక లాయర్ దగ్గర వారి నీచ లక్షణం కనబడుతుందంట. మొత్తం వారికి ఉన్న సమస్యలు, వారు చేసిన తప్పులన్నీ ఎవరికి చెప్పుకుంటారు? అతి భయంకరమైన వారి స్థితి లాయర్ దగ్గర కనబడుతుందట. కానీ ఉన్నట్టు చూసేవాడు ఎవరంటే డాక్టరేనట. ఎలాగా? అక్కడేం కప్పుకోవడానికి ఉండదు. ఇక గమనించండి, కవర్ చేసుకునేది ఏమి ఉండదు, అన్నీ చెప్పాల్సిందే. ఎవరినైనా అడిగారని నువ్వు ఎలాగున్నా అంటే అంత బాగున్నాను అనొచ్చు, కానీ డాక్టర్ దగ్గర ఏం చెప్పాలా? నీ నిజం చెప్తాడు, నీకు బాగాలేదు. నీ పచ్చి నిజం ఎవరికి కనబడుతుందా? డాక్టర్కి కనబడుతుంది. అలాంటి వైద్యుడు అన్నమాట ఈయన. ఉన్నట్టు చెప్పాడు ఈ కథలన్నీ కూడా. దేవుని బిడ్డలారా, అతని సువార్త చాలా ప్రత్యేకముగా ఉండడం మనం చూస్తాం. 4 సువార్తలు ఉన్నాయి. ఒక్కొక్క సువార్త ఒక్కో విధంగా మనం చూడగలం. యేసుని మెస్సయ్యగా చూడాలంటే మత్తయి సువార్త చదవాలి. యేసుని గొప్ప రక్షకుడిగా నువ్వు తెలుసుకోవాలంటే మార్కు సువార్త చదవాలి. యేసుని దేవుని కుమారుడిగా నువ్వు చూడాలనుకుంటే యోహాను సువార్త చదవాలి. కానీ యేసుని ఒక సంపూర్ణ మానవుడిగా చూడాలంటే లూకా సువార్త చదవాలి. కాబట్టి గమనించండి, ఇది నిజంగా సామాన్య మనుషుల యొక్క సువార్త ఇది. దేవుని బిడ్డలారా, కాబట్టి చాలా సరళంగా, క్లిష్టంగా కాకుండా సరళంగా, అందరికి అర్థమయ్యే రీతిగా ఒక చరిత్రగా ఈ సువార్తికుడు రాశాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఇది చాలా సులభం దీన్ని చదవడం. ఈ లూకా సువార్తలో నుండి కొందరు వ్యక్తుల్ని చూద్దాం. యేసుని కలుసుకున్న, ఎవరిని కలుసుకున్నా? యేసుని కలుసుకున్న వ్యక్తులు. గమనించండి, మనం టీవీలో చూస్తూ ఉంటాం, కొంతమందిని కలుసుకుంటారు టీవీలో, న్యూస్ ఛానల్లో. ఎన్కౌంటర్ విత్ ఒక నాయకుడు అని చెప్తూ ఉంటారు, అంటే ఒకళ్ళని కలుసుకోవడం అన్నమాట. అలాగా యేసుని కలుసుకున్న వ్యక్తుల్ని మనం చూద్దాం. మొదటిగా ఈరోజు ఒక ఆయన్ని చూద్దాం. నిజంగా మొదట గాలమయ్యగానే లూకా సువార్తలో మొదట పడింది ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆయన పేరేంటి?
ఆయన పక్షవాయుగల రోగి. ఎవరు? ఈ లూకా సువార్త 5వ అధ్యాయము 15వ వచనం నుండి చూస్తే ఇక్కడ ఈ కథలో ఒక అద్భుతం ఉంది, ఒక వివాదం ఉంది. ఒక అద్భుతము, వివాదము కూడా ఉంది ఈ కథలో. యేసు గలిలయ ప్రాంతంలో కపెర్నహూం అనే గ్రామంలో ఒక ఇంటిలో బోధిస్తూ ఉన్నాడు. ఆ ఇంటిలో చాలామంది గుమిగూడున్నారు యేసు చుట్టూ. ఆ ఇల్లు నిండిపోయింది, ఆ ఇంటి చుట్టూ ప్రజలు ఉన్నారు. అయితే యేసు బోధ చేస్తుండగా 4 వ్యక్తులు ఒక పక్షవాయుగల రోగిని తీసుకొచ్చారు బాగు చేయాలని. వారు లోపలికి వెళ్ళడానికి దారి లేదు గనక ఇంటి పైకెక్కి పెంకులు విప్పి మంచంతో సహా కిందకి దింపారు. యేసు అతన్ని స్వస్థపరిచి పంపించాడు. ఇది కథ. ఒకసారి ఈ పాత్రలను చూస్తే యూదా చాలా చక్కని చిత్రపటంలాగా ఈ కథను వివరించాడు. గమనించండి, మొదటి వ్యక్తి, ఇందులో కొన్ని పాత్రలు ఉన్నాయి. మొదటి పాత్ర ఎవరిదండి? యేసు ప్రభుది. బోధిస్తున్న క్రీస్తు, ఆయన బోధ చేస్తున్నాడు. రెండవది ఎవరంటే పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. ఎవరు? 5వ అధ్యాయము 17వ వచనం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యోదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా, 2 రకాలైన ప్రజలు ఉన్నారు. ఒకటి పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారట? గలిలయ అన్ని గ్రామాల నుండి వచ్చారట, యోదయ నుండి వచ్చారట, యెరూషలేము నుండి కూడా వచ్చారట. ఎవరిని చూడడానికి? యేసుని చూడడానికి. ఎవరు వీరు? ఈ శాస్త్రులకు పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎవరు అంటే చాలా మతపరమైన వారు. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు విద్యావంతులు, చాలా నిజాయితీపరులు, చాలా నైతికత కలిగిన వారు. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా ఒక రకంగా నిటారుగా నిలబడి కరెక్ట్గా ఉన్నవాళ్ళు అని అర్థం. దేవుని బిడ్డలారా, కాబట్టి వారు ఇంకొక పని ఏం చేస్తారంటే ధర్మశాస్త్రానికి సంరక్షకులుగా కూడా ఉన్నారట. ధర్మశాస్త్రాన్ని పరిరక్షించేవారు అని కూడా వారు పిలుచుకునేవారు. గమనించండి, వీరు చాలా విద్యావేత్తలు, చక్కగా చదువుకున్నవారు. విద్యార్థులు ఉన్నారు, గురువులు ఉన్నారు. అక్కడ విద్యార్థులు ఉన్నారు, గురువులు ఉన్నారు. అన్ని గ్రామాల నుండి, గలిలయ యొక్క అన్ని గ్రామాల నుండి, యోదయ నుండి, యెరూషలేము నుండి వాళ్ళు స్వయంగా ఎవరిని చూడడానికి వచ్చారు? యేసు, ఈ నజరేతు యొక్క బోధకుడి గురించి వచ్చారట. ఎందుకు వచ్చారు వీళ్ళు? యేసుతో వారికి ఏమి పని? దేవుని బిడ్డలారా, వారు రావడానికి కారణం ఏమిటంటే పుకార్లు. యేసును గురించి కథలుగా గ్రామాల్లో ఆయన గురించి ప్రజలు చెప్పుకోవడం వారు విన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన కీర్తి అన్ని గ్రామాలకి వెళుతుంది. ఆయన బోధ గురించి మాట్లాడుకుంటున్నారు ప్రజలు. ఆయన చేస్తున్న అద్భుతాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది ఏమిటి, ఇది నిజమా కాదా పరీక్షించడానికి వచ్చారు వీళ్ళందరూ కూడా. ఎందుకు వచ్చారు? యేసుని పరీక్షించడానికి. నిజమా? చేస్తున్న అద్భుతాలు నిజమేనా? చెప్తున్న బోధ అంత ఆకర్షణీయమైందా, అంత విశేషమైందా తెలుసుకోవడానికి యేసుని వెతుక్కుంటూ ఆయన ఉన్న ఇంటిలోకి వచ్చి కూర్చున్నారు ఆయన దగ్గర. దేవుని బిడ్డలారా, ఒక రకమైన గూఢచారులు కూడా ఏం జరుగుతుందో తెలియచేయడానికి, మతాధికారులకు తెలియచేయడానికి గూఢచారులుగా కూడా అక్కడ యేసు దగ్గరికి వచ్చారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వారు యేసుని వారి మాటల్లో చిక్కించుకోవాలనుకుంటున్నారు, పట్టుకోవాలి, ఇరికించాలనుకుంటున్నారు. ఎందుకంటే వారు యేసుని చాలా తక్కువ అంచనా వేశారు. వారు అనుకున్నారు, ఈ చదువు లేని ఈ నజరేతు బోధకుడిని మా మాటల్లో చిక్కించడం, పట్టించడం చాలా సులువు అనుకున్నారు. ఆయనకి చదువు లేదు, మేము గొప్ప పండితులం, మా మాటల్లో చాలా సులువుగా చిక్కుకుపోతాడు అనుకొని వాళ్ళ అభిప్రాయం. అందుకు వచ్చారనమాట. కాబట్టి 2వ గుంపు వెళ్ళం. ఒకటి యేసు, 2 పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. 3వది ఇంకో గుంపు ఇంటి పైన ఉంది. ఎక్కడ? కప్పు పైన 5గురు వచ్చారు.
ఒకడిని మోసుకొచ్చారు 4. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 5 వచ్చారు. ఒకడిని పక్షవాయుగల రోగి, ఎవరతడు? పక్షవాయుగల రోగి, పక్షవాతంతో ఉన్నాడని లూకా చెప్తున్నాడు. అది చాలా దీర్ఘకాలిక వ్యాధి. దేవుని బిడ్డలారా అప్పట్లో అది చాలా నిరాశాజనకంగా ఉంది. ఇప్పటికీ కూడా దానికి సరైన వైద్యం లేదు. నిజంగా పడి ఉంటే ఇంకా కోలుకునే పరిస్థితి లేని వ్యాధి అది. అతని స్నేహితులు యేసు దగ్గరికి తీసుకెళ్ళి ఎలాగైనా తమ స్నేహితుడిని బాగు చేయించుకోవాలనుకున్నారు. యేసు దగ్గరికి వచ్చారు, కానీ ఆయన లోపలికి వెళ్ళడానికి దారి లేదు. గమనించిన ఆ మనసును తీసుకుని యేసు దగ్గరికి వెళ్ళలేకపోయారు కనుక వాళ్ళు ఏం చేశారంటే వెనక్కి వెళ్ళలే, ఇంటి పైకి ఎక్కారు. దేవుని బిడ్డలారా గమనించిన ఆ రోజుల్లో ఇల్లు చాలా విలక్షణంగా ఉండేది. యూదయ ప్రాంతంలో పెంకులు, మనం ఇదివరకు చాలామందికి పెంకుటిల్లు తెలుసు, చెక్క దూలాల మీద పెంకులు పేర్చేవారు కదా. అలాంటి ఇంటి పైకి ఎక్కారు వీరు. ఎక్కి ఆ పెంకులు పీకుతున్నారు. దేవుని బిడ్డలారా గమనించిన పెంకులు విప్పుతున్నారు, అందరూ చూస్తున్నారు. అంతవరకు యేసు బోధ వింటున్న వారందరు కళ్ళు పైకి తిరిగినాయి. ఎందుకు? ఆ పెంకులు విప్పుతున్నారు. ఏం జరుగుతుందని చూస్తున్నారు. అందరూ కూడా విప్పుతూ ఉన్నప్పుడు వారు చూస్తున్నారు, ఆ పెంకులు విప్పి ఆ మంచాన్ని కిందకు దింపారు. ఒక రకంగా ఇంటి వారితో గొడవ అవ్వచ్చు, కానీ వారు ఎలాగైనా తమ స్నేహితుడిని బాగు చేసుకోవాలనుకున్నారు కాబట్టి లోపలికి దింపారు. దేవుని బిడ్డలారా గమనించండి, అప్పటికే చాలామంది గుమిగూడు ఉన్నారు. ఏం జరుగుతుందని అందరూ చూస్తున్నారు. యేసు కూడా పైకి తిరిగి చూస్తున్నాడు, నవ్వుతూ ఆహ్వానిస్తున్నాడు, కిందకు తీసుకురమ్మన్నట్టు కిందకు దింపాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మిగిలిన వారందరూ చూస్తున్నారు. ఆ 4 పైనుండి చూస్తున్నారు ఏం జరుగుద్దా అని. నెమ్మదిగా దేవుని బిడ్డలారా గమనించిన కిందకి దించిన తర్వాత ఆ యొక్క మంచం కిందకి దింపారు. అతడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, పక్షవాయుగల రోగముతో ఉన్నాడు. అతడు యేసు వైపు ఆశగా చూస్తున్నాడు. యేసు వైపు ఆశగా చూస్తున్నాడు. 20వ వచనం చదువుకుందాం. ఆయన వారి విశ్వాసము చూచి ఏం చూచాడట? యేసు ఏం చూస్తాడు? మనం ఈరోజు ఈ వ్యక్తులందరిని ఎందుకు కలుసుకుంటున్నామంటే యేసు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి. చెప్పండి, యేసు ఏం చూస్తాడు చెప్పాలి. యేసు చూచేది విశ్వాసం. ఏం వెతుకుతాడు నీలో? విశ్వాసం. గమనించండి, ఇదిగో నేను వచ్చినప్పుడు విశ్వాసము కనుగొందునా అన్నాడు. ఏం వెతుకుతాడు? విశ్వాసం. కడవరకు విశ్వాసమును కాపాడుకోమన్నాడు. నీ నుంచి ఏం ఆశిస్తాడైనా? విశ్వాసాన్ని. యేసు కోరుకునేది విశ్వాసం, ఆశించేది విశ్వాసం. నువ్వు చూపించాల్సింది విశ్వాసం. ఆయన్ని దేంతో మెప్పించగలవు? విశ్వాసముతోటే. మరి దేనితోటి కూడా మెప్పించలేవు. యేసుని నువ్వు మెప్పించగలిగింది నీ కలిగిన గొప్ప నమ్మిక. నీ విశ్వాసం ఎంత బలమైందైతే నీ ప్రభు అంత ప్రసన్నమవుతాడు, అంత ప్రేమిస్తాడు, అంతగా మెచ్చుకుంటాడు. వారి విశ్వాసాన్ని చూచాడు. ఎవరి విశ్వాసం ఇది? ఎవరి విశ్వాసమా? తీసుకొచ్చిన వాళ్ళు విశ్వాసం. దేవుని బిడ్డలారా తీసుకొచ్చారు. గమనించండి, ఇది ఒక విజ్ఞాపన లాంటిదే. ఎలాంటిది? విజ్ఞాపన అంటే మన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అంటే ఒకరి నిమిత్తము, ఒకరి ప్రయోజనాల కొరకు మనం ప్రార్థన చేయడాన్ని ఏమంటారు? విజ్ఞాపన ప్రార్థన. నీ ప్రయోజనాల కొరకు కాదు. సహజంగా మన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థనలుగా ఉండవు, స్వార్థ ప్రార్థనలే మొదటి నుంచి చివరి వరకు. కానీ నీవు దినదినము పరిణితి చెందిన వ్యక్తిగా దేవునిలో ఎదుగుతున్నావు అనడానికి ఒక స్పష్టమైన గుర్తు ఏంటంటే నీ ప్రార్థన స్వార్థ ప్రార్థనలో నుండి రాను రాను విజ్ఞాపన ప్రార్థనగా మారాలి. ఎలా మారాలి? మొదట్లో ఒక 9 అంశాలు నీయి, ఒక అంశం వేరే వాళ్ళది అనుకుందాం. నెమ్మదిగా నీ అంశాలు తరిగిపోయి ఎక్కువ బయట వాళ్ళ అంశాలు, తక్కువ నీ అంశాలుగా మారాలన్నమాట. అది విజ్ఞాపన ప్రార్థన. అది ఎదుగుతున్నట్లు లెక్క. గమనించిన ఎన్ని సంవత్సరాలైనా నేను బాగుపడాలి, నాకు మేలు చేయమని అడగడం అది చాలా స్వార్థం అన్నమాట. యేసు మన తండ్రి యొక్క అడుగు జాడల్లో నడవాలంటే
మన తండ్రి విజ్ఞాపనకర్త. శిలువ మీద కూడా ఎవరి కోసం ప్రార్థన చేశాడు? మన కొరకే, ఇతరుల కొరకే చేశాడు. విజ్ఞాపన ప్రార్థన అలవాటు చేసుకుని వీళ్ళు కూడా వారి ప్రయోజనం కొరకు ప్రయాసపడట్లే. ఎవరి ప్రయోజనం కొరకు? పక్షవాయు తమ స్నేహితుడి ప్రయోజనం కొరకు ప్రయాసపడుతున్నారు. ఇది ఒక విజ్ఞాపన ప్రార్థన లాంటిదే. గమనించిన వారి విశ్వాసాన్ని చూచాడు. అలాగని మంచం మీద ఉన్నవాడికి విశ్వాసం లేదా అంటే అతని విశ్వాసాన్ని కూడా చూస్తున్నాడు. అతనికి కూడా ఏముంది? విశ్వాసం ఉంది. అతన్ని ఏం బలవంతంగా తీసుకురాలే. అతడు కూడా యేసు బాగు చేస్తాడని వచ్చాడు. కానీ గమనించండి, ఇక్కడ అంతకంటే కూడా అసాధారణమైన మరొక విషయం జరుగుతుంది. ఏమిటంటే యేసు మొదట అతన్ని స్వస్థపరచలే. అతన్ని దేని కొరకు దింపారో, దేని కొరకు తీసుకొచ్చాడో, దేని కొరకు ఆశగా యేసు వైపు చూస్తున్నాడో అది జరగలే. యేసు ఏమంటున్నాడు చూద్దాం. 20వ వచనం, ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, ఏం చెప్పాడట? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇది చుట్టూ ఉన్నవారు ఆశించట్లే, పడున్న రోగి ఆశించట్లే, తీసుకొచ్చిన వాళ్ళు ఆశించట్లే. కానీ యేసు వారు ఆశించనిది ఇస్తున్నాడు. పాప క్షమాపణ ఏమిస్తున్నాడు? అతని ముందు స్వస్థపరచలేదు కానీ అతని పాపాలు క్షమిస్తున్నాడు. ఎందుకంటే యేసుకు తెలుసు నీకు ఏది ముందు బాగు చేయాలో, ఏది అతి ప్రమాదములో ఉందో ఎవరికి తెలుసు? చాలాసార్లు మనకు శరీర వ్యాధులే పడతాయి. మానసిక అంతరంగ ఆత్మ సంబంధమైన వ్యాధిని పట్టించుకోం మనం. దేవుని బిడ్డలారా గమనించండి. కానీ యేసుకు తెలిసి ఏది గొప్ప ప్రమాదమో. ఒక పామర్రాలు, ఒక చదువు లేని ఒక ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. చాలా తలపోటు వచ్చేస్తుందని వెళ్ళింది. ఆ డాక్టర్ గారు చూసి పరీక్ష చేసి, అమ్మా నీ తలలో పెద్ద కణితుందే, దానివల్ల నీ ప్రాణం పోద్దా అన్నాడు. అదంతా కాదండి, నాకు తలపోటు అవుతుందని మందే ఉండి వెళ్ళిపోతాను అంది. ఎవరికి తెలుసు పెద్ద ప్రమాదం? ఈవిడ బాధ అంతా ఏంటి? తలపోటు గురించే. కానీ డాక్టర్కి ఏం తెలుసు? ఈవిడికి తెలియంది ఎవరికి తెలుసు? డాక్టర్కి తెలుసు. ఈవిడికున్న తలపోటు కంటే అతిపెద్ద ప్రమాదం, ఆవిడ ప్రాణాన్ని హరించే వ్యాధి తన తలలో ఉందని ఎవరికి తెలుసు? డాక్టర్కి తెలుసు. అలాగే యేసుకు తెలుసు ఇతడికి ఉన్న ఈ పక్షవాయం, ఈ శరీరానికి ఉన్న పక్షవాతం కంటే ఆత్మకున్న పక్షవాతం, పాపము, అది ఇంకా ప్రమాదకరమని ఎవరికి తెలుసు? యేసుకు తెలుసు. కాబట్టి గమనించండి, యేసు ముందు దాన్నే చూస్తున్నాడు. నువ్వు ఇష్టపడ్డావని దాన్ని బాగు చేయడు, నీకు ఏది మేలు అది ముందు చేస్తున్నాడు. ఆమె అతడి పాపములు క్షమింపబడ్డాయని చెప్తున్నాడు. ఎందుకంటే గమనించండి, ఇతనికి శరీర వైద్యము కంటే అతని ఆత్మీయ వైద్యము చాలా ప్రాముఖ్యమని యేసుకు తెలుసు గనక. దేవుని బిడ్డలు గమనించండి, ఇతనికి ఒక పక్షపాతం కాదు, ఆత్మ సంబంధమైన పక్షవాతం కూడా ఉంది ఇతనికి. దేవుని సంగమ. కాబట్టి ఈ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాబట్టి రెట్టింపు పక్షవాతం ఉంది ఇతనికి, శరీరానికి ఉంది, ఆత్మకి ఉంది. అది అతనికి తెలియదు. ఆ కాలంలో బోధకులైన వారంటే శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఒక బోధ చేసేవారట. ఏమిటంటే ఏ జబ్బు పడిన వాడైనా తన పాపములు క్షమింపబడే వరకు స్వస్థత పొందడు. ఏ జబ్బు పడిన వాడైనా తన పాపములు క్షమింపబడే వరకు శారీరక స్వస్థత పొందడని బోధించేవాడు యేసు అదే చేస్తున్నాడు ఇక్కడ. అలాగని ఈ మంచం మీద ఉన్నవాడు గొప్ప పాపి అని కాదు. దేవుని బిడ్డలారా గమనించిన, మిగతా వాళ్ళందరికంటే గొప్ప పాపి అని కాదు. కానీ జబ్బు, వ్యాధి, మరణము రెండు పాప ఫలితాలే. అది దీని ద్వారా రుజువు చేయాలనుకున్నాడు ఈ వ్యక్తి ద్వారా. గమనించిన, యేసు అలాగే చూస్తాడు. నీ ప్రాముఖ్యమైన సమస్య, యేసు నీ ఆత్మ గురించి ఎక్కువ ప్రయాసపడతాడు. ఆయన ప్రాధాన్యత ఇది. దేవుని బిడ్డలారా, యేసుని మనం తెలుసుకోవాలంటే ఒకటి నీ విశ్వాసాన్ని చూస్తాడు, రెండు నీ ఆత్మ గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, శరీరానికి కాదు. ఎందుకంటే ఆత్మ శాశ్వతం, శరీరం శాశ్వతం కాదు. ఈ ఆత్మ నిత్యం ఉంటుంది.
అయితే పరలోకంలో, లేకపోతే నరకంలో. ఇది మాత్రం దీనికి అంతం లేదు. కాబట్టి దీన్ని ముందు బాగు చేయాలి, దీన్ని ఈ ఆత్మను విడిపించాలి, ఈ ఆత్మను ఈ పాపపు వ్యాధి నుండి బాగు చేయాలనుకుంటున్నాడు. రోమా 3:28 చూస్తాం, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, రాజైనా సామాన్యుడైనా పండితుడైనా పామరుడైనా, గమనించండి, ఉపాధ్యాయుడైనా విద్యార్థి అయినా ఎవడైనా పాపే ఈ లోకంలో. ఎవరు పాపి? మనందరికి ఒకటే సమస్య, అలాగే మనందరికి ఒకటే అవసరం. వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఈ దినము ప్రభు చెప్తున్న గొప్ప పాఠం ఏమిటంటే, మనకున్న అతిపెద్ద సమస్యలు ఆత్మ సంబంధమైనవి, భౌతికమైనవి కాదు. ఏది కాదు? భౌతికమైనవి కావు. మనం తల పీక్కుంటాం శరీర సమస్యల గురించి, కానీ అసలు సమస్యలన్నీ దేనికున్నాయి? ఆత్మకున్నాయి. నువ్వు దాన్ని పట్టించుకోవాలి, నీ ఆత్మను పట్టించుకోవాలి. శాశ్వత కాలం ఉండేది అదే. ఈ ఆత్మను బాగు చేసుకోవడానికి, నీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయాసపడాలి అని ప్రభు చెప్తున్నాడు. నీకు శరీర స్వస్థత ముఖ్యమే, కానీ దానికంటే ముఖ్యమో నీ పాప క్షమాపణ. పాప క్షమాపణ. గమనించండి, ఈ పేదవాడికి యేసు ఇచ్చింది మనకు కావాలి. అతడికి ఏమి ఇచ్చాడు? నీ పాపములు. ఈరోజు మనందరికి కూడా ఆ మాట అవసరం. మనందరం కూడా ఈ మాట అనిపించుకోవాలి. ఏ మాట? నీ పాపములు. గమనించండి, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకుంటే ఇది అడుగు, ప్రభా ఆ రోగికి ఏదైతే ఇచ్చావో నాకు కూడా అది ఇవ్వి. ఏంటది? నాకు ఆ మాట దయచే, పాపములు క్షమింపబడాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వారు మాట్లాడుకుంటున్నారు. 21వ వచనం, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయించిన ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. వాళ్ళు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు లోపల అనుకున్నారు, బయటికి చెప్పట్లే. ఏమని? గమనించండి, ఇదిగో దేవదూషణ చేయించున్న ఇతడెవడు? ఏం చేస్తున్నాడట? దేవదూషణ. పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంది? ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏదో వినేసి ఊరుకోరు. మిగతా వాళ్ళు అందరూ కూర్చున్నారు కదా, వాళ్ళందరూ విన్నారు, నీ పాపములు క్షమింపబడ్డాయంటే వాళ్ళకేం పెద్ద సమస్య లేదు. కానీ వీళ్ళు చదువుకున్నారు, వాక్యం తెలిసి వీళ్ళకి, వీళ్ళు విన్నది విడిచిపెట్టరు, దాని గురించి ఆలోచిస్తారు. మనం కూడా ఆలోచించాలి. శాస్త్రులు పరిసయ్యులు మనమేం ఊరుకోకూడదు. అయ్యగారు చెప్పారు, ఆలకించు చెవులనిచ్చాను, ఆలకించు శక్తినిచ్చాను, ఆలకించు తెలివి కలిగి అన్నీ పరీక్ష చేయాలి. నువ్వేమీ నీ బుర్ర వాడకుండా పక్కన పెట్టేకు. ఇక్కడ నువ్వు వాడాలి. వింటున్న మాటలు నువ్వు ఆలోచించాలి, నీ జ్ఞానాన్ని వాడాలి. నిజంగా ఇది మంచిదే. వారేం మౌనంగా ఉండలే. వాళ్ళు అనుకుంటున్నారు, లోపల వారికి ఆలోచనలు రేగుతున్నాయి. యేసు అంటున్న మాటలు ఒక్కొక్కటి వారి మనసులో తిరుగుతున్నాయి. అది పరీక్ష చేస్తున్నారు. ఈ మాట అనగలిగిన వాడు, నీ పాపములు క్షమింపబడ్డాయి అనగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఒకవేళ మనిషి అంటే గనక అది దేవదూషణ. దేవుడు అంటే గనక ఆ మాటలు, దేవుడు అంటే గనక అది న్యాయం. మనిషి అంటే చెప్పాలి దేవదూషణ. యేసు దేవుడైనా ఉండాలా, లేకపోతే దేవదూషకుడైనా ఉండాలి. ఆయన కేవలం మనిషి అయితే దేవదూషణ చేసినట్టే, పాపం చేసినట్టు. దేవదూషణ, యూదుల్లో దేవదూషణ కంటే పెద్ద శిక్ష ఏది లేదు. అది మరణ శిక్ష అనమాట. దేవుడిని ఎవడైనా దూషిస్తే, దేవుని నామం వ్యర్థంగా ఉచ్చరిస్తే రాళ్ళుతో కొట్టి చంపేస్తారు. అంత పెద్ద శిక్ష. మరి ఏ పాపం కంటే పెద్ద పాపం దేవదూషణ. కాబట్టి గమనించండి, యేసు ఈ మాట అంటే ఆయన దేవదూషకుడైనా ఉండాలి, దేవుడైనా ఉండాలి. కానీ వీళ్ళు దేవుడు అనే ఆప్షన్ తీసుకోలే. ఏ ఆప్షన్ తీసుకోలే? యేసు మనిషే, మనిషి కాబట్టి ఆయన ఈ మాట అన్నాడంటే ఏం చేసినట్టు? దేవదూషణ చేసినట్టే. దేవుడు ఒక్కడే తప్ప ఎవడు పాపములు క్షమింపబడలేడు కదా. ఈయన ఏమనుకుంటున్నాడు? వాళ్ళు ఏమనుకున్నారట? దేవదూషణ చేయించిన ఇతడు ఎవడు? ఇతను ఎవరు? ఎవరితను అని అడుగుతున్నారు వారి మనసులో.
దేవుడు మాత్రమే పాపములు క్షమింపగలడు. దేవుని బిడ్డలారా, దేవుడు చేయగలిగింది నేను చేస్తానని చెప్తున్నాడంటే ఈయన సహజంగానే దేవదూషణ చేస్తున్నట్లు లెక్క. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది. అతడు ఎవరు అనుకుంటున్నారు, వారిలో వారు ఆలోచించుకుంటున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇదిగో ఎప్పుడైతే వారి మనసులు ఈ ఆలోచన చేస్తున్నారో ప్రభు అంటున్నాడు, యేసు వారి ఆలోచన లెరిగి మీరు మీ హృదయంలో ఏం ఆలోచించుచున్నారు, ఏమెరిగట చెప్పాలా? వారి ఆలోచనలెరిగి, వారి ఆలోచనలెరిగి. ఎంత విచిత్రమైన మాట. నువ్వు ఎరుగుండగలవా? నా ఆలోచనలు నాకు తెలుస్తుందని నీ ఆలోచనలు. నువ్వు లోపల ఏమనుకుంటున్నావు, నేను చదవగలనా? కానీ ఆయన వారి ఆలోచనలు ఎరిగాడట. ఇందాక మనం ఒక చిన్న చిత్రాన్ని చూసాం. అక్కడ కిటికీలోంచి కొంతమంది నల్లబట్టలు వేసుకొని చూస్తున్నారు, చూసారా? వాళ్ళు ఎవరంటే శాస్త్రులు, పరిశీలన. ఈ కథ తర్వాత అడుగుతాడు ఒక పెద్ద ఆయన, బయట ఉన్నాడు కదా ఆయన, నికోదేము, ఆయన శిష్యులు అన్నమాట వారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏమనంటే, నేను మనసులో ఏమనుకుంటున్నానో పాదం పాదం కూడా ఆయన నోటంట వచ్చేసింది, ఈ అధికారం ఈయనకి ఎక్కడది అని అడుగుతాడు. సాతానుకి అలాంటి అధికారం ఉంటుందా? ఇదేమైనా సాతాను యొక్క శక్తి? నేను మనసులో ఏమనుకుంటున్నానో ఓ పుస్తకం చదివినట్టు నా మాటలు బయటికి ఆయన అనేసాడు, ఇంత అధికారం ఆయనకి ఎక్కడది అని అడుగుతాడు. ఆయన ఆలోచనలు ఎరిగి, ఎవరి ఆలోచనలు? దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, మనుష్యుడు పై రూపం చూస్తాడు, నేను అంతరంగాన్ని చూస్తాను అన్నాడు. ఏం చూస్తాడు? నీ లోపల చదివేస్తాడు. ఇది గొప్ప అద్భుతం. అక్కడ వారి మనసులో ఏమనుకుంటున్నారు ఎవరు చెప్తున్నారు? యేసు. గమనించండి, యేసు చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఇప్పుడు ఈయన ఎవరు, ఈ వ్యక్తి ఎవరు? ఈరోజు మనందరం కూడా ఒక పరీక్ష పెట్టుకోవాలి. యేసు ఎవరు నీకు? యేసు కేవలం మనిషే అంటే నీకు కూడా ఆయన దేవదూషణ చేసినట్టే. ఒకవేళ ఆయన దేవుని కుమారుడైతేనే ఏం చేయగలడు? పాపములు క్షమింపగలడు. ఈరోజు నీకెవరు? యేసు దేవదూషకుడా, దేవుడా? ఒకవేళ దేవదూషకుడైతే నువ్వు ఆయన చంపే వారి వరుసలో నిలబడతావు. ఒకవేళ ఆయన దేవుడైతే ఆయన పూజించే వారి వరుసలో నిలబడతావు. ఏ వరుసలో? ఇప్పుడు నువ్వు ఎటువైపుగా ఉంటావు? దేవుని బిడ్డలారా, ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ని దేవుడిగా చూడడానికి ఒప్పుకోవట్లే. యేసు వైద్యుడైన యేసు, వాళ్ళు దాన్ని ఒప్పుకోగలరు. గురువు అయిన యేసు, మంచి బోధ చేయగలిగిన వాడు, దానికి వారికి అభ్యంతరం లేదు. తెలివైన వ్యక్తి, దానికి అభ్యంతరం లేదు. చూస్తున్నారు కదా, ఆయన బోధ వింటున్నారు, ఆయన అద్భుతాలు చూస్తున్నారు, దానికి కాదనలేరు. కానీ దేవుని కుమారుడైన క్రీస్తు అంటే ఒప్పుకోరట. పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారుడు అంటే ఒప్పుకోరు. ఎందుకంటే యేసుని ఒక చిన్న పెట్టెలో పెట్టాలనుకుంటున్నారు. నేను యేసుకి ఈ పెట్టి పెట్టాను, అందులో పట్టాల్సిందే. నువ్వు దేవుని కుమారుడు అనేది లేదు, నువ్వు మనిషి అంటే ఆ పెట్టెలో పట్టాల్సిందే అంటాడు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, దేవుడు ఇంతే, మా దృష్టిలో యేసు ఇలా ఉండాలంతే, ఇంతకు మించి మేము ఆయనకు ప్రాధాన్యత ఇవ్వమంటారు. చాలామంది ఇప్పటికీ కూడా లోకంలో చాలామంది అదే తరహాలో ఉంటారు. యేసు చక్కని బోధకుడు, సరే, యేసు గొప్ప అద్భుతాలు చేశాడంటే నమ్మరు. ఎందుకంటే వాళ్ళ చూశారు కాబట్టి వాళ్ళు నమ్మారు. మనకు అది లేదు కదా, ఆయన అద్భుతాలు చేయడు చూడలేదు, ఇది రాసింది చదువుకున్నాం కానీ చేయడు. వాళ్ళు కాదనలేరు, ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు బాగు చేశాడు కాబట్టి. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఒప్పుకోరు. అబ్బో యేసు గొప్ప బోధ చేయగలడు, ఎంత మంచి ఉపమానాలు చెప్పాడు అని చక్కగా చాలామంది ఇతర మతాల్లో ఉన్న వాళ్ళు కూడా యేసు చెప్పిన మాటలు ప్రస్తావిస్తూ ఉంటారు. బోధ ఉంది కాబట్టి, ఆ బోధ కూడా లేకపోతే దాన్ని కూడా ఒప్పుకోరు. కాబట్టి గమనించండి, వారు యేసుని ఒక పెట్టెలో పెట్టాలనుకుంటారు, దాంట్లో సరిపోవాలనుకుంటారు. కానీ ఆయన దేవుడు, వాళ్ళ పెట్టెలో పట్టడు, వారి పెట్టెలో పట్టడు. ఆయన దేవుని కుమారుడు. నువ్వు ఒక పెట్టెలో బంధించి పెట్టలు. యేసు నువ్వు ఇంతవరకే ఉండాలంటే కుదరదు. నువ్వు శాసిస్తే ఆయన ఏమి ఒదగడు.
దేవుని బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడో అలాగే నువ్వు అర్థం చేసుకోవాలి. యేసుని గమనించండి, నువ్వు కుదించలేవు. ఆయన దేవుని కుమారుడు అంతే. నువ్వు తీసుకుంటా అలాగే స్వీకరించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, యేసయ్య నీ బోధ బాగుంది, నీ అద్భుతాలు బాగోలేదని అద్భుతాలు కట్ చేసేస్తావా? యేసయ్య ఇదిగో నువ్వు గొప్ప ప్రవక్తవైతే ఓకే, నువ్వు దేవుడు అంటే నేను ఒప్పుకోను, అది కట్ చేసేస్తానంటే నీకు తగ్గట్టు అంతా మార్చేస్తే నీకు ఎవరు మిగులుతారు కదా? వాక్యం వింటున్న వాళ్ళరా, నీకు నచ్చినట్టు మార్చేసుకోక ఆయన ఎలా ఉన్నాడో అలాగే స్వీకరించు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యం వింటున్న వాళ్ళరా, మనం చూస్తే యేసుని వారు అర్థం చేసుకోలేకపోయారు. అసలు అర్థం చేసుకోవాలంటే వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధన మెస్సయ్యను గూర్చిన ప్రవచనాలన్నీ వీళ్ళకి తెలుసు. ఈ శాస్త్రుల పరిశీలికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. గమనించండి, ఆయన గురించి రాయబడినవన్నీ వారికి కంఠోపాఠం. యెషయా గ్రంథంలో కానీ ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? ఈ పరిశీలు శాస్త్రులకే తెలుసు. వాళ్ళు బోధిస్తారు, ఇది బోధ. మనం చూస్తాం, యేసు ప్రభుకి యెషయా గ్రంథం చేతికిస్తే లూకా సువార్త 4:18 చూస్తాం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించి. ఈ మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ఎవరికి బోధ చేస్తున్నాడు? పేదలకే. చెరలోనున్న వారికి విడుదల, దయ్యాలు పట్టిన వారిని ఎవరు విడిపిస్తున్నారు? యేసే విడిపిస్తున్నాడు. గురుడి వారికి చూపు ఎవరి ద్వారా జరుగుతుంది? యేసు ద్వారానే. గమనించి, నలిగిన వారిని విడిపించుట ఎవరికి? యేసు ద్వారానే. ఇవన్నీ యేసులో నెరవేరడం వారి కంటికి కనబడట్లేదా? ఆయన గురించిన ప్రవచనాలు తెలుసు, ఇక్కడ జరుగుతున్న యథార్థ సంఘటనలు వారికి తెలుసు, కానీ ఈ రెండింటిని కలపలేకపోతున్నారు. వారు రెండింటిని కలిపి చూస్తే ఆయన దేవుని కుమారుడు అని వారు ఒప్పుకోవాల్సిందే. గమనించండి, కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే యేసు ఒక మాట చెప్తున్నాడు, చదువుకుందాం. మీరు 2వ వచనంలో, యేసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయములు ఏం ఆలోచించుకొనిచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నడువమని చెప్పుడు సులభమా? గమనించండి, చక్కని మాట. సహజంగా యూదులు, ఈ పరిసయ్యులకున్న ఒక అలవాటు ఏంటంటే, ఒక ప్రశ్నను ఇంకో ప్రశ్నతో ఎదుర్కొంటారనమాట. ప్రశ్నకి ప్రశ్నే జవాబు అనమాట. అందుకని యేసు ప్రభు చాలా మార్లు నేను అలాగే ఎదుర్కొన్నాడు. కైసరుకు గమనించండి, లేక కైసరుకు పన్నిచ్చుడు న్యాయమా అని ఒక ప్రశ్న. దీని మీద ఏముంది అని అడిగాడు. ప్రశ్నకు ప్రశ్న. ఇంకొక చోట నువ్వు ఏ అధికారం వలన ఈ అద్భుతాలన్నీ చేస్తున్నావు అని అడిగితే యేసు మళ్ళీ ఒక ప్రశ్నే వేశాడు. యోహాను చేయుచున్న అద్భుతాలు ఏ అధికారంతో చేశాడు? ఇది మనుషుల్ని, యోహాను ఇచ్చు బాప్తీసం దేవుడి నుంచి వచ్చిందా, మనుషుల నుంచి వచ్చిందా? ప్రశ్నకి వాళ్ళ పద్ధతి అది. ప్రశ్నతోటి ఎదుర్కొంటారు. ఇక్కడ కూడా వారి ప్రశ్నకి ప్రశ్నతోటి సమాధానం చెప్తున్నాడు. ఏమని? నీవు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నడుమని చెప్పుడు సులభమా? మీరు చెప్పండి, ఏది సులభం? నీ పాపాలు క్షమింపబడ్డాయి అనడం సులువా? నువ్వు లేచి నడవమని చెప్పడం సులువ? ఈ రెండిట్లో ఏది సులువు చెప్పాలి మీరు? నీ పాపములు సులువు, మరి నువ్వు లేచి నడవమండో ఏది సులువు కాదు. ఇందులో వీళ్ళకి ఏ సమాధానం చెప్పలేరు వీళ్ళు. ప్రభువా నీదిగో లేచి నడవమండమే సులభం అన్నాడు అనుకోండి, నువ్వు చెయ్యి అంటే చేయగలరా? నడిపించగలరా? నడిపించు. పోనీ పాపాలు క్షమించగలవా? ఈ రెండు కష్టమే. దీనికి ఏ సమాధానం చెప్పలేరు, మౌనంగా ఉండిపోయారు అంతే. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఇదిగో వారికి ప్రభు వేస్తున్న ప్రశ్న ఏది సులభం కాదు. ఒక రకంగా చెప్పాలంటే బయటికి కనబడంది ఇది,
పాపాలు క్షమింపబడ్డాయి, క్షమించేశాడు అనుకోండి, కనబడుతుందా బయటికి? పోనీ రోగాన్ని బాగు చేశాడని కనబడుతుంది, అది లేచి నడిస్తే తేలిపోతుంది, కానీ బయటికి కనబడదు ఇది. కానీ ప్రభుకు మాట చెప్తున్నాడు, చదువుకుందాం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి పక్షవాయు గలవాన్ని చూచి, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్తున్నాను నేను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళి. యేసు అంటున్నాడు, ఇదిగో నేను పాపములు క్షమింపగలను అని మీరు నమ్మడానికి నేనేం చేస్తాను, ఈ రోగిని లేపుతాను, ఈ రోగిని లేపుతాను. చూడండి, దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి? నేను స్వస్థపరచగలనని కాదు, ముందు నేను పాపములు క్షమించానని మీరు అర్థం చేసుకోవాలి. ఇది తిరుగులేని రుజువు అన్నమాట పరిసయ్యులకి. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన దేవదూషకుడైతే ఈ రోగిని ఏం చేయలేడు, స్వస్థపరచలేడు. ఆయన నిజంగా దేవదూషకుడైతే ఏం చేయలేడు, ఈ పక్షవాయు గలవాన్ని లేపలేడు, అది అసాధ్యం. యేసు ఒక రకంగా ఇలా చెప్తున్నాడు, ఏమనంటే నేను ఈ వ్యక్తిని స్వస్థపరచలేకపోతే నేనెవరనే విషయం మీరు చెప్పింది నిజమే. దేవదూషకుడు అనేది ఒకవేళ ఇతడు బాగుపడకపోతే మీరు అనుకుంటున్న విషయం నిజమే. ఏంటది? నేను దేవదూషణ చేసినట్టే. ఒకవేళ అతనికి స్వస్థత వచ్చినట్లయితే నేను ఎవరినని చెప్తున్నానో, నాకు ఏ అధికారం ఉందని చెప్తున్నానో అది మీరు అంగీకరించాల్సిందే. మీరు చక్కని సవాలు. ఈ రెండవ అద్భుతం మొదటి అద్భుతాన్ని రుజువు చేస్తుంది. స్వస్థత పాప క్షమాపణను రుజువు చేస్తుంది. కనబడే స్వస్థత కనబడని పాప క్షమాపణను రుజువు చేస్తుంది. ఈ చూడగలిగే అద్భుతము చూడలేని అద్భుతాన్ని, ఏం అద్భుతం? పాపాలు క్షమింపబడడం అద్భుతం కదా. ఈ భూమి మీద ఉన్న మరి ఏ అద్భుతం కంటే గొప్ప అద్భుతం ఏది? పాపాలు క్షమింపబడ్డం. ఆ అద్భుతాన్ని రుజువు చేస్తుంది. దేవుని బిడ్డలారా, వెంటనే స్వస్థత పొందాడట, తక్షణమే వెంటనే లేచాడు, అందరూ చూస్తుండగా లేచాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవడు కాదనలేడు. అతడు రోగి అయి ఉన్నాడని తీసుకొచ్చి నలుగురు సాక్ష్యమో, యేసు అతన్ని బాగు చేశాడు అనడానికి ఆ గదిలో చుట్టూ చూస్తున్న వారందరూ సాక్ష్యం. దీన్ని ఎవడైనా కాదనగలడా? ఎవరు కాదనలేరు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం! ప్రభు అన్నాడు, నీ మంచం ఎత్తుకొని వెళ్ళిపో, నీ పరుపు ఎత్తుకొని. దేవుని బిడ్డలారా, నువ్వు లేచి నడవమని గమనించిన కింద చెప్తాడు, నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమా. ఒక ఆయన అంటాడు, అంతవరకు ఆయన మంచం మోసిందట, ఇప్పుడు మంచాన్ని ఎవరు మోతున్నారా? అంతవరకు మంచం ఆయన మోసింది, మంచాన్ని ఆయన మోసుకుంటూ పోతున్నాడు. 38 సంవత్సరాల నుంచి పక్షవాయు గల రోగి బెతస్తా కోనేరు దగ్గర కూడా స్వస్థపడగూర్చున్నావా అని అడిగాడు. ఆయన అన్నాడు, నీ పరుపు ఎత్తుకున్నాడు అన్నాడు. ఇక్కడ మంచం ఎత్తుకుని వెళ్ళమన్నాడు, అక్కడ పరుపు ఎత్తుకుని వెళ్ళమన్నాడు. ఎందుకు ఇప్పుడు పరుపుతో ఏం పని? ఆ పరుపు మీద ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాలు. అది ఎలా ఉంటుంది అంటారా? అన్ని దాని మీదే, ఎవరు మోసుకెళ్ళడానికి లేరు. కానీ ప్రభు అన్నాడు, నీ పరుపు ఎత్తుకుని వెళ్ళు. పరుపుతో ఏం పనయా? ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇక నీకు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు, ఈ పరుపు మీదకి మళ్ళీ నువ్వు రావు, నేను శాశ్వతంగా బాగు చేశానికి ఇక్కడ నువ్వు ఉండాల్సిన పని లేదు, నీ పరుపుతో సహా ఖాళీ చేయమన్నాడు. అక్కడ దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా చాలా ప్రాముఖ్యమైంది. యేసు జీవజల నది. స్వస్థతైనా పాపక్షమాపణైనా అందులో నుంచి ప్రవహించాల్సిందే. ఎవరి దగ్గర నుంచి రావాలా? స్వస్థతైనా పాపక్షమాపణైనా సరే అది ఎక్కడి నుంచి రావాలా? యేసు నుంచి రావాల్సిందే. ఈరోజు యేసు ముందు నిలబడి నువ్వు ఆయన గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు ఆయన గురించి ఏమనుకుంటున్నావు? దేవుని సంగమ గమనించండి,
చివరిగా ఒక మాట చెప్తాడు 26వ వచనంలో, అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితుమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. అందరూ విస్మయం ఉందరట. ఏమొచ్చింది? ఆశ్చర్యపోయారు. ఒకటి ఆశ్చర్యం వచ్చింది, ఇంకేమొచ్చింది? దేవుని బిడ్డలారా గమనించండి, ఈ గొప్ప వింతలు చూచితమని సాక్ష్యం వచ్చింది. ఏమొచ్చింది? సాక్ష్యం వచ్చింది. మూడోది, దేవుని మహిమపరిచారు, దేవుని స్తుతించారు. మూడోది. నాలుగోది, తమ ఇంటికి మహిమపరచుచు వెళ్ళారట. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, భయముతో నిండుకొనిరి. ఎవరంటే భయం వచ్చింది? దేవుడు అంటే భయం వచ్చింది, విస్మయం వచ్చింది, ఇంకేమొచ్చింది? సాక్ష్యం వచ్చింది, దేవునికి మహిమ వచ్చింది, దేవుడు అంటే భయం వచ్చింది ప్రజలకి. దేవుని బిడ్డలను గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం వింటున్న వాళ్ళరా, యేసుని ఎదుర్కొంటే నీకు కలిగే భాగ్యాలు ఇవన్నీ ఇక్కడే. యేసు ఎవరు? ఈరోజు నీకు ఈ వ్యక్తి దగ్గర యేసుని కలుసుకుంటే యేసుని చూడు, ఆయన నీ విశ్వాసాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? యేసు వెతికేది విశ్వాసమే. నీ డబ్బు, నీ జేబు, నీ అందం, నీ బలం వెతకడు. నీ నీతి, నీ పరిశుద్ధత కూడా వెతకడు. ఏం వెతుకుతాడు? ఆయన యందు నీకున్న నమ్మకాన్ని కొలుస్తాడు. దేన్ని కొలుస్తాడు? ఆయన యందు నీకున్న నమ్మిక, విశ్వాసాన్ని వెతుకుతాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు నిన్ను నీ ఆత్మీయ జీవితం గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. దేని గురించి ఆలోచిస్తాడు? నీ శరీర స్వస్థత గురించి కాదు, నీ శరీర సుఖాల కొరకు కాదు, నీ శరీర ఐశ్వర్యాల కొరకు కాదు. ఆయన మనసంతా నీ ఆత్మీయ జీవితం కొరకే ప్రాకులాడుతూ ఉంటుంది, వెంపర్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే కడకు ఆయనతో బ్రతికేది శరీరం కాదు, ఏది? ఆత్మ. ఆయన ప్రాణం పెట్టింది శరీరం కొరకు కాదు, ఆత్మ కొరకు. ఆయన పరలోకానికి తీసుకెళ్ళేది నీ శరీరాన్ని కాదు, ఆత్మని. ఆయన ప్రాధాన్యత దేనికి ఇస్తాడు? నువ్వు కూడా ఆత్మకే ప్రాధాన్యత ఇవ్వు. అతని పాపములు క్షమించిన తర్వాత రోగాన్ని బాగు చేశాడు. అసలు పాప క్షమాపణ, కొసరు స్వస్థత. మనక చెప్పాల, అసలు కొసరు కూడా స్వస్థతే మనకి. యేసు దగ్గరికి వస్తే దేని గురించి అడుగుతా? ప్రభు ఏమన్నాడు? మొదట నా రాజ్యము, పెదప. అది కొసరు అన్నమాట. భూమి మీద ఉన్నవన్నీ కొసరు. అసలుదేది రాజ్యం, అసలుదేది ఆత్మ, అసలుదేది పాపక్షమాపణ కదా. కొసరేది నువ్వు అడుగుతావు రోజు, అవి కొసరు అన్నమాట. మనకున్న సైకాలజీ ఏంటంటే అసలు కంటే కొసరే ఎక్కువ చూస్తా. ఆడ రాయి కేజీ పెట్టాడు, అర కేజీ పెట్టాడో కూడా చూడవు. ఆకని 2 బెండకాయలు వేసాడో లేదో మాత్రమే, ఎంత బియ్యం వేసాడో లేదో మాత్రమే చూస్తావు. అది వేసాడు చాలు. ఆడ అసలు అక్కడ రాయి పెట్టాడో లేదో కూడా చూడ కదా. మన దృష్టి అంతా దేని మీద ఉంటుంది? ఇప్పటికీ కూడా దేవుడిచ్చే కొసర మీదే దృష్టి, కానీ అసలు మీద దృష్టి లేదు. నీకు అవసరమైంది ఇదే ఆత్మ. గమనించండి, మార్తతో చెప్పాడు, మార్తా అనవసరమైనన్ని పెట్టుకున్నా, కొసర పట్టుకుని అలాడుతున్నావు. అసలు ఎవరు పట్టుకుంది? మీ చెల్లి పట్టేసుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నేను చెప్పను ఆవిడకి ఏమి లేవమని, ఎందుకంటే అసలైంది ఎవరు పట్టుకున్నారు? మరి పట్టుకుంది. అక్కర్లేంది ఎవరు పట్టుకున్నారు? నువ్వు పట్టుకున్నా. నువ్వు అర్థం చేసుకోవాలి, అసలేది కొసరు. మన బ్రతికంతా కొసరు చుట్టే తిరుగుతున్నా. మట్టిలో కప్పు పెట్టే ఈ శరీరం గురించే ప్రాకులాడు. దీని కొరకు సంపాదిస్తున్నావు, దీని బట్టల కోసం ప్రాకులాడుతున్నావు, దీని సౌందర్యం కొరకు గంటలు గమనించిన పార్లర్లో కూర్చుంటున్నావు, దీని సోకుల కొరకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు సుఖంగా ఉండాలని. తీరా చివరికి తీసుకెళ్ళి మట్టిలో కప్పెట్టేదానికి. కానీ పరలోకంలో సింహాసనం మీద కూర్చునేది ఏది?
అంతరంగం. దాని కొరకు నువ్వేం చేసా, దాని కొరకు ఏం ప్రయాసపడ్డా గమనించండి. యేసు ప్రాణం పెట్టాడు నీ ఆత్మ కొరకు. నువ్వేం చేసా చెప్ప, నీ ఆత్మ కొరకు యేసు ప్రాణం పెట్టాడు. అంత ప్రాధాన్యత నీ ఆత్మకిస్తే నీ సొంత ఆత్మ కొరకు నువ్వేమిచ్చావు? ఒక గంట మోకరించావా చెప్పాల. దేవుని బిడ్డలారా, నీ ఆత్మ ప్రాధాన్యతను తెలుసుకో. యేసు దానికే ప్రాధాన్యత ఇస్తాడు. అతడు అడిగింది అది కాకపోయినా ముందేది ఇచ్చాడు? పాప క్షమాపణ ఇచ్చాడు. ఈరోజు యేసు ఎలాంటి వ్యక్తో నువ్వు తెలుసుకో. యేసు ఎలాంటి వ్యక్తి? ఇతడు యేసుని కలుసుకునే పక్షవాయుగల రోగితో నిలబడి నువ్వు చూస్తే యేసు ఎవరో నీకు అర్థమవుతుంది. యేసు యొక్క వ్యక్తిత్వం ఏంటో, యేసు యొక్క ప్రాధాన్యత ఏంటో, యేసుకి ఎందుకు వచ్చాడో గమనించి నీకు అర్థమవుతుంది. ఆయన అర్థం చేసుకుంటే నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమె మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడా మహోన్నతుడా నీకు వందనాలు. వాక్యముల ద్వారా మాతో మాట్లాడడం నీకు వందనాలు. పక్షవాయు గల వాని జీవితము ద్వారా మాతో మాట్లాడావు. మేము వినిన సంగతులు ఏవి కూడా మా హృదయంలో నుండి తొలగిపోక దేవా నిన్ను లోతుగా ఎరిగిన వారమై దేవా నీకు ఇష్టముగా ఉండడానికి నీకు ఇష్టమైనవి చేయగల ధన్యత దయచేయండి దేవా. పరిపూర్ణ నమ్మికతో నీ ముందు ఉండి నువ్వు అనుగ్రహించిన గొప్ప పాప క్షమాపణ మా జీవితంలో నీకు విలువైన బహుమానముగా అందుకొని ధన్యులమును పరిశుద్ధులమును పరిపూర్ణమును అవగల ధన్యత దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.